రైట్. మనతో పాటు మన్న గోవర్ధన్ ఉన్నారు. ఒకసారి ఏదైతే ముఖ్యమంత్రి మీద బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే ఉంది సమాచారం మనతోన. వాళ్ళు బంజారా హిల్స్ పిఎస్కి అయితే వచ్చారు. అయితే ఎందుకు ఆ కంప్లైంట్ ఇవ్వడం వెనకాల సారాంశం ఏంటి, అసలు ఏ అంశాలు ఉన్నాయి అందులో, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏ అంశాలు పొందుపరిచారు, అసలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది కంప్లైంట్? అంతగా ఏం భయభ్రాంతులకు గురి చేసిండు ముఖ్యమంత్రి? ఇప్పుడు తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రతి పౌరుడిని అడిగినా చెప్తారు. ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎలాంటి భాష వాడుతుండు, ఎంతమందిని భయపెట్టిస్తుండు. ఒక కేసీఆర్ గారిని పొద్దున్న లేస్తే పరుషమైన పదజాలతో మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ, లేకపోతే ఉద్యమకారుడు, లేకపోతే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిండు అనే దేశంలో నెంబర్ 1 రాష్ట్రం తీర్చిచ్చినోడు, డెవలప్మెంట్ నెంబర్ 1 చేసినోడు. అసలు మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా, సోయి లేకుండా, ఒక సన్నాసి లేక ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఈ భయభ్రాంతి కృష్ణ ఒక నెంబర్ 1, 2 చెప్తే ఎగ్జాంపుల్, ఒక కన్నుగుడ్లు తీసి గోడీలు ఆడుకుంటారట, అది భయభ్రాంతి. ఒక రాక్షసానందం. అలాగే నా కొడుకల్లారా మిమ్మల్ని పండ్లబెట్టి తొక్కి పేగులు తీసి మెడకేసుకొని ఊరేగుతారట. ఎవరు చేస్తారంటే ఇవన్నీ? ఒక రాక్షసులు చేస్తారు భాష, రాక్షసులు చేసే ఆనందం, రాక్షసానందం పొందుతుండు. ఇట్లాంటివి అనేక. ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ని ఏమన్నా హైడ్రాక్ అడ్డం వస్తే బుల్డోజ్ పెట్టి తొక్కి చంపుతాడట. గతంలో ఏం చేసినంటే హరీష్ రావు గారిని 15 ఆగస్టు రుణమాఫీ అయిపోయింది, మీరు నీళ్ళు లేని బయలు దగ్గర సాగు అన్నాడు. కేటీఆర్ గారిని ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో నిరాధికి సాగు అంటాడు. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతుండా? ఇష్టానుసారం ఎవరైనా సాగుని కోరుకుంటారా? లేదా పేగులు తీసి మెడకేసుకుంటారా? కన్నుగుడ్లు తీసి గోళ్ళు ఆడుకుంటారా? అసలు ఏ మనిషి అసలు ముఖ్యమంత్రి? అసలు ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తుంది మా రేవంత్ రెడ్డి గారిని చూస్తే. ఈ భయభ్రాంతుల గురించి చూస్తే ఇవన్నీ, ఈ మాటలన్నీ, ఈ తిట్లపురాణం చేస్తున్నది భయభ్రాంతులు చేసి. మామూలు తిట్లు కాదండి ఇవి అండి. పేగులు తీసి మెడకే ఊరేసుకొని తిరిగి ఊరేగుతారండి. ఒక బిచ్చోడు అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి అందరు రాష్ట్ర ప్రజలందరూ భయపడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి ఎదురుగా ఏమైనా మాట్లాడితే ఎవరిని బుల్డోజీకి చంపిస్తాడో, ఏం పేగులు తీసి మెడకేసుకుంటారని భయపడుతున్నారు. భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తున్నారు. ఓన్లీ డైవర్షన్ ఇది. ఈయన చేతగాక, పరిపాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ చేస్తుండు. ఎందుకంటే అమలు కానీ హామీలు ఇచ్చిండు. ముఖ్యమంత్రికి వస్తే రాష్ట్రాంగం కాంగ్రెస్ అధికారం వస్తో రాదో, రాకుండా ఎట్లా ఇష్టం సరే అనౌన్స్ చేయాలని చెప్పేసి 2000, 4000 పింఛను, 10,000, 15,000 రూపాయలు రైతు కూలీలకు, రైతు కౌలుదారులకు అందరికీ 15,000 ఇస్తామని చెప్పేసి మాటలు చెప్పేసి ఈరోజు అమలు చేయలేక చితికిల పడిపోయిండు. అవన్నీ తప్పించుకోవడానికి, తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి భాష వాడుతుండు. అయితే ఆ మధ్యకాలంలో ఏదైతే బీఆర్ఎస్ నేతల మీద దాడులు కూడా జరిగిన పరిస్థితి చూసినాం మనము. పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అలాగే హరీష్ రావు కాన్వాయ్ మీద కూడా అక్కడ పార్టీ క్యాంప్ ఆఫీసులో కూడా. అయితే దీన్ని ఏమైనా ప్రస్తావించారా? నేనేమంటారంటే, ముఖ్యమంత్రి చేతగాని తనని బయట పెట్టుకోకుండా, బయట రాకుండా ఒక ప్రయత్నం చేస్తుండు. దాంట్లో భాగంగానే మన కౌశిక్ రెడ్డి గారి మీద సంబంధించిన మా పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీకి కండువ కప్పుకున్న తర్వాత ఆయన కోరికలు మన కొమ్ములు వచ్చేసినాయి. ఇమీడియట్లీ మా పౌడి కౌశిక్ రెడ్డి మీద దండయాత్ర చేసిండు, శైరవ్యవహారం చేసిండు. మనం చూసిన సినిమాలు ఎట్లా వస్తారో అట్లా వచ్చిండు ఆయన. దాని కారణం ఎవరు? రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో. రేవంత్ రెడ్డి గారు ఎట్లైనా సరే బీఆర్ఎస్ పార్టీ నిర్మూలన చేయాలని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తొక్కిపట్టేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఎంత విధవ పనులు చేస్తే అంత మీ పార్టీ డెవలప్ అవుతుంది, మా నాయకులు డెవలప్ అవుతారు. మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇంకొకటి ఏంటంటే, భయభ్రాంతులు అసలు నేను చెప్తున్నా. హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద కానీ, సునీత గారి మన ఎమ్మెల్యే నర్సాపురం సునీత గారి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కానీ, మొన్న ఖమ్మంలో ఏదైతే వరదలలో పరామర్శించడం పోయినప్పుడు వాళ్ళ మీద దాడులు కానీ, లేకపోతే మా కార్యకర్త కాలు కూడా విరిగిపోయింది ఆ దాడులలో. ఇట్లాంటివన్నీ చేతగా కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగానే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. దీన్ని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వెన్ని చేసినా కూడా ఆల్రెడీ అయిపోయింది. 11 నెలలని 5 సంవత్సరాల గవర్నమెంట్ చూసారు. నిన్ను ఇప్పుడు ఈ నిమిషం ఎలక్షన్ వచ్చినా కూడా నీకు ఆ 11 ఎమ్మెల్యేలు గెలుస్తే ఓ మహాగగనం. ముందు నువ్వు కూడా ఓడిపోతావు కొడంగల్లో. అసలు నీ మాట ఎవరు గౌరవిస్తారంటే, గతంలో కొడంగల్లో ఓడిపోతే నువ్వేం చెప్పినావు? కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుని చెప్పినావు. ఓడిపోయినావు, రాజకీయ సన్యాసం తీసుకోలేదు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో 100 సీట్లు కార్పొరేటర్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా మీరు కోరుకుంటే తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోయినావా? నువ్వు అన్ని ఉట్టి మాటలు సొల్లు చెప్పుకోవడం కూర్చుంటావు. నీ మాటలు ఎవరు గౌరవించలేరు. ఏదో అమలుగా హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరూ కూడా 2,000 పింఛన్ 4,000 వస్తుందని చెప్పేసి, 10,000, 15,000 వస్తుందని చెప్పేసి అనేక హామీలని నువ్వు నిజంగా ఇస్తామని చెప్పేసి నమ్మించి ఓట్లు వేసి ఇప్పుడు తలకు చేతులు పెట్టుకుని కూర్చున్నారు. అందరూ కూడా నిన్ను ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు దొక్కేదావా, ఎప్పుడు మెడలోంచేదావా అని చెప్పి చూస్తారు. తెలంగాణ ప్రజలందరూ కూడా అరిగోసపడుతున్నారు ప్రజలు నీ పాలన వల్ల. నువ్వు తిట్లపురాన్ని బంద్ చేసి
ఇప్పటికైనా నువ్వు అయితే దొంగ హామీలు ఉన్నాయి కదా హామీలను ఇంప్లిమెంట్ చేసే విధంగా దాన్ని దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలుస్తున్నాం. అయితే కాంగ్రెస్ సంబంధించి ఆ పార్టీ వర్గాలు కానీ అసలు లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఏమంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టినందుకే ఇదంతా జరుగుతుంది, అందుకే మా సీఎం అట్లా మాట్లాడుతాడు అని చెప్పేసి వాళ్ళు ఒక చెప్తున్నారు. నిజంగా అట్లా బీఆర్ఎస్ అటువంటి ప్రయత్నం చేస్తుందా? రెచ్చగొట్టే ప్రజల నుంచి స్పందన మీరు ఛానల్ మెయింటైన్ చేస్తారు కదా, మీరు ప్రజల స్పందన ఎట్టుంది? మీరు ఇప్పుడు మేము చెప్తే ప్రతిపక్షం చేస్తుంటారు, మీరు కూడా మీ కళ్ళతో చూస్తుండ్రు. అట్లా ఎట్లాంటి ప్రజల్లో ఎంత విసిగిపోయి ఎంత ఇబ్బంది పడుతుంది. మొన్న డిఎస్సి విద్యార్థులు, మన అంతమందికి అశోక్ నగర్లో విద్యార్థులు, అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థులు ఒక పరీక్షలు వాయిదా వేయండి, మాకు వెంట పరీక్షలు వస్తున్నాయి, కొంత టైం ఇవ్వండి, మీ పరీక్ష పెడతామంటే కూడా కనీసం ఓపిక లేకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి. కావాలండి పట్టుదలతోటి అదే టైం అంటే టైం పెట్టేసి మన రైతుల్ని ఇబ్బంది పెడుతున్నావు, రైతుల్ని అరెస్ట్ చేస్తున్నావు, రైతు ధర్నాలను అరెస్ట్ చేస్తున్నావు, విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నావు. ఏ రంగం బాగుంది నీ పాలనలో? ఎవరన్నా బాగుంటారా? హైడ్రాను చెత్త పెట్టి హైడ్రాను ప్రోగ్రామ్ పెట్టేసి పాపం వండుకున్న తిండిని కూడా తినే పరిస్థితి. అర్ధరాత్రి పోతురు, పొద్దున 6 గంటలకు ఊలగొట్టేస్తారు. పిల్లల స్కూల్ బుక్స్ తెచ్చుకోవడం, పెన్నులు తెచ్చుకోవడం, తాగే నీళ్ళు బాటలు తెచ్చుకుంటే కూడా నీకు ఓపిక ఇచ్చే పరిస్థితి, వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా సరే చేసి భయపడంత గురి చేయాలి. తెలంగాణ ప్రజలు ఈయన అవినీతిని కానీ లేకపోతే ఈయన ఇచ్చిన హామీలని కూడా ప్రశ్నించకుండా ఒక ప్రయత్నంలో భాగం ఇది అంత తప్ప డైవర్స్ పాలిటిక్స్ తప్ప ఇంకెంతకన్నా ఏం లేదు. నువ్వెంత డైవర్స్ చేసినా ప్రజలు నేను ఖచ్చితంగా మెడలో ఉంచుతారు. నువ్వు ఇచ్చిన హామీలను అడుగుతూనే ఉంటావు. దానికి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అది అడుగుతూనే ఉంటుంది. నీ మెడలు మేము కూడా ఉంచుతాం. ఖచ్చితంగా మీ ఏదైతే అమలు కాని హామీలు ఇచ్చినావో అవన్నీ అమలు చేసే అమలు అయ్యే విధంగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. మిమ్మల్ని అమలు అయ్యేదాకా ఊరుకోము.